శ్రీహరి రాఘవులే నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వేణు. వెల్కమ్ టు వేణు గడ్డల బ్లాగ్స్. ఈరోజు ఒక గొప్ప సినిమా చూశానండి. ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి, కాకపోతే ఇప్పుడు ఈ రోజు నేను చూసిన సినిమా ఒక గొప్ప సినిమా అనిపించింది. మంచి సినిమాకి గొప్ప సినిమాకి తేడా ఏంటంటే, మంచి సినిమాలో మంచి హీరో హీరోయిన్స్ ఉంటారు అండ్ మంచి పాటలు ఉంటాయి, మంచి స్టోరీ ఉంటుంది. కానీ గొప్ప సినిమాలు ఏంటంటే మంచి స్టోరీతో సహా కొన్ని మంచి ఎథిక్స్ ఉంటాయి, కొన్ని మంచి విలువలు ఉంటాయి. ఏంట్రా ఇది అని చెప్పి ఆలోచింపజేసి మనల్ని ఏడిపించి నవ్విపించే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. దాన్ని గొప్ప సినిమా అంటారు అని చెప్పి నా దృష్టిలో నేను అనుకుంటాను. ఓకే, ఆ గొప్ప సినిమా ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవాళ చూసిన సినిమా ఏంటంటే బలగం సినిమా. ఏదిక్కుపోతున్నవే బాలి, నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి, నువ్వున్న జాగ ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి. ఇదొక్క తెలంగాణ సినిమా కాదు, ఇదొక తెలుగు సినిమా. ఓన్లీ తెలంగాణ ఆంధ్ర మాత్రమే కాదు, ప్రపంచానికి మొత్తం తెలంగాణ నేటివిటీ ఎలా ఉంటుందో, తెలంగాణలో ఉన్న సాంప్రదాయాలు ఎలా ఉంటాయో, తెలంగాణలో ఉన్న ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయో, తెలంగాణలో ఉన్న ఎమోషన్ ఎట్లా ఉంటుందో, తెలంగాణలో ఉన్న కొన్ని సందర్భాలు ఇవన్నీ ఎలా ఉంటాయో నిజంగా కండ్లకు కట్టినట్టుగా ఆ వేణు వండర్స్ అన్న, మీ పేరు వేణు వండర్స్ గానే నాకు తెలుసు, తర్వాత టిల్లు వేణు అన్న అని చెప్పి నాకు తెలుసు. కాకపోతే ఆ వేణు సంథింగ్ నా పేరు కూడా వేణు అన్న, నా పేరు కూడా వేణే, కాకపోతే వేణు వండర్స్. తను ఈ సినిమాను చూపెట్టిన విధానం ఎట్లుందంటే నిజంగా గుండెని పిండేసే రకంగా ఉంది. కామన్ గా మా తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపెట్టిన ఆ విధానం, ఆ స్క్రీన్ ప్లే ఉంది కదా, విననా నిజంగా ఇన్ని రోజులు ప్రపంచానికి మీరు ఒక కమెడియన్ గానే తెలుసు. ఎంతో మంది డైరెక్టర్లు అయ్యారు, కో డైరెక్టర్లు అయ్యారు, అండ్ సింగర్స్ డైరెక్టర్స్ అయ్యారు, అండ్ విలన్స్ డైరెక్టర్స్ అయ్యారు. కానీ ఫస్ట్ టైం ఈ తెలుగు సినిమా చరిత్రలో ఒక కమెడియన్ ఇంత నవ్విపిచ్చి మమ్మల్ని ఇంత ఎంటర్టైన్మెంట్ చేసే ఒక కమెడియన్ నిజంగా ఇంత ఏడిపించి ఆలోచింపజేసి ఒక మంచి సినిమా తీస్తాడు అని చెప్పి నేను అనుకోలేదు. నేను నా ఛానల్లో కొన్ని రివ్యూస్ ఇచ్చిన అన్న, కొన్ని సినిమాలకు రివ్యూస్ ఇచ్చిన. కాకపోతే ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ రివ్యూస్లలో నేను కనబడా, ఈ సినిమా రివ్యూలో నేను కనబడుకుంటూ ఈ సినిమాకు రివ్యూ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఒక సెల్ఫీ స్టిక్ తీసుకొని ఈ రివ్యూ ఇస్తున్నా అన్న. నిజంగా సినిమా ఎలా ఉందంటే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 10 అంటారు కదా, 10కి 10 ఇవ్వచ్చు, 5కి 5 ఇవ్వచ్చు. ఇందులో ఇంకొక గొప్పతనం ఏంటంటే దిల్ రాజు గారి గొప్పతనం. నిజంగా ఒక కమర్షియల్ సినిమా, పెద్ద సినిమాను ఒప్పుకునే కాదు సార్, నిజంగా చెప్తున్నా. ఈ కథ నచ్చి, ఈ కథలో ఉన్న నేటివిటీ, తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణలో ఉన్న ఎమోషన్, ఇవి నచ్చి మీరు ఈ కథకు ప్రొడ్యూసింగ్ చేయడం అనేది పెద్ద సాహసం అన్న, పెద్ద సాహసం. నిజంగా చెప్తున్నా, ఇవాళ 3/3/2023 రోజు రిలీజ్ అయింది ఈ సినిమా. నిజంగా చెప్తున్నా, మళ్ళీ 3/4/2023 రోజు కొన్ని కోట్లు వసూలు చేసే అంత పెద్ద సినిమా అవుతుంది అన్న. ఇది చిన్న సినిమానే, కానీ ఎన్నో విలువలున్న, ఎన్నో మానవత్వాన్ని చూపెట్టింది, మనిషి అంటే ఏంటో చూపెట్టింది, బంధువులు అంటే ఏంటో చూపెట్టింది, బంధుత్వానికి ఉన్న విలువ అంటే ఏంటో చూపెట్టింది. ఒక మనిషి బతుకున్నప్పుడు ఉన్న విలువకు, ఒక మనిషి చనిపోయినాక ఉన్న విలువకు కూడా తేడా చూపెట్టింది అన్న. అలాంటి విలువలతో సహా కూడిన సినిమా. నేను థియేటర్లో ఉండగా ఎంతోమంది లేడీస్ ఏడుతున్నారు, కానీ నా వెనకాల ఉన్న ఒక పెద్ద మనిషే కాదు, ప్రతి ఒక్కరు నా వెనకాల ఉన్న ఒక మనిషి ఏడిచే ఏడుపు తను ఫీల్ అవ్వకుండా ఏడుస్తున్నాడు. అది నాకు గొప్పతనం అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఉన్న కొన్ని లిరిక్స్ చూసుకుంటే, ఆ పెద్ద మనిషి, ఆ తాత అనే క్యారెక్టర్ చనిపోయినప్పుడు, ఏదెక్కు పోతున్నవే బాలి, నువ్వున్న ఇల్లు నిడిసి బాలి, నువ్వున్న కంచమిడిసి బాలి అన్న పదాలు అండ్ దీంతో సహా
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారు తోవబట్టి బయలెల్లుతుంటివో బంగారు నరసయ్యో బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బాధంటూ లేని చోటు ఎత్తుకుంటి ఓతివో బలరామ నరసయ్యో అన్న ఈ లిరిక్స్ రాసిన కాసాల శ్యామన్న కూడా హైట్స్ ఆఫ్ చెప్పాలన్న. నిజంగా ఇక్కడ చూడండి, బాధంటూ లేని చోటు ఎత్తుక్కుంటూ ఓతివో బలరామ నరసయ్యో. నిజంగా శ్మశానం కంటే పీస్ఫుల్ ప్లేస్ ఎక్కడ దొరుకుతుందండి? ఈ టెన్షన్స్, ఈ బాధలు, ఈ అల్లర్లు ఇవన్నీ విడిచిపెట్టి బాధంటూ లేని చోటు ఎత్తుక్కుంటూ ఓతివో బలరామ నరసయ్యో. ఎంత గొప్ప సాహిత్యం చూడండి అన్న. కాసల సమాన నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని నేను అన్న రాజ నరేంద్ర అన్న శిష్యున్నాను నేను. అన్న అనుకోకుండా జాబిల కోసం ఆకాశం వల్లే ఈ సినిమాలు తీసినప్పుడే మిమ్మల్ని కలిసిన అన్న. అప్పుడు ఈ ఫోటోలు లేవు, ఈ కెమెరా ఫోన్లు లేవు అన్న. మీతో ఫోటో దిగుదామంటే నిజంగా నాకు చూపెట్టారన్న. అండ్ వేరేనా హ్యాట్సాప్. నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో కూడా నేను అనుభవించిన ఒక కొన్ని సంఘటనలు చెప్తాన్నా. బయట ఒక 10 మంది కూర్చున్నారు అంటే వాడిని ఎంటర్టైన్మెంట్ చేయాలి, నవ్వియాలి అని చెప్పి అనుకుంటా. కానీ నవ్వించడానికి అన్న ఎంత బాధ ఉంటుందో. నవ్వించేటోడు అన్న ఇప్పుడు ఇవాళ మీరు నిరూపించారు. ఎంత నవ్విస్తారో అంత ఏడిపించారు అన్న. నిజంగా ఏడిపించారు అన్న. మాతృదేవో భవ తర్వాత, నా చిన్నప్పుడు మాతృదేవో తర్వాత ఏడ్చుకుంటూ థియేటర్ నుండి బయటకు వచ్చింది అంటే ఈ సినిమాతో. నాట్ ఓన్లీ లేడీస్ మాత్రమే కాదు, మగవారు ఏడ్చుకుంటూ బయటకు వచ్చి కన్నీళ్ళు ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన సిచ్యువేషన్ నేను చూసుకుంటే నేను బయటకు వచ్చిన అన్న. హ్యాట్సాప్ వేణు అన్న, హ్యాట్సాప్ దిల్ రాజు గారు, హ్యాట్సాప్ కాసాల శ్యామన్న. ఈ సినిమాకి పాటలు పాడిన ప్రతి ఒక్క సింగర్ కు, ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క పెద్ద మనిషికి, ఈ సినిమాలో జీవించిన ప్రతి ఒక్క పెద్ద మనిషికి, ఈ సినిమా చూసి పిల్లలు ముందు తరాలకు వాళ్ళు కొన్ని విలువలు నేర్చుకొని నానమ్మ అంటే ఇది, తాతయ్య అంటే ఇది, పెదబాబు అంటే ఇది, పెద్దమ్మ అంటే ఇది, మాకున్న సాంప్రదాయాలు ఇవి అని చెప్పే రకంగా మీరు ఈ సినిమాని చూపెట్టారన్నా. మీలో ఊహించని కోణం, ఒక కొత్త సినిమా, ఒక కొత్త కోణం. నేను ఇప్పటి వరకు దాదాపు 18-19 సంవత్సరాలు అవుతుందన్న నేను చూసిన ప్రతి సినిమా టికెట్ నా దగ్గర ఉంది. చూపెడతా అన్న. నా దగ్గర ఉన్న సినిమా టికెట్లు ఇదిగోండి. ఈ హాబీ ఎవరికి ఉండదు కావచ్చు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన సినిమా టికెట్లు. ఈ టికెట్ల వెనుక ఎవరితో సినిమా చూసినా ఆ పేరు, ఆ డేటు రాసుకుంటా అన్న. ఎందుకంటే సినిమా అనేదన్నా నవ్విపిస్తుంది, ఏడిపిస్తుంది. ఒక సందర్భం ఉన్నప్పుడు మనసును పట్టకపోతే సినిమాకి వెళ్తాం. మనసును పట్టకపోయినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు ఆ సినిమా మాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఇక చూడాలి నా జానీ సినిమా దగ్గర నుంచి. ఇవన్నీ సినిమా టికెట్లే. ఇప్పుడు ఈ సినిమా టికెట్ల జాబితాలో కొన్ని ఆన్లైన్ టికెట్లను ప్రింట్ తీసి కూడా చూస్తున్నా. ఈ సినిమా టికెట్ల జాబితాలో ఈ రోజు నా చిన్న కొడుకుతో, నా పెద్ద కొడుకుతో సహా చూసిన సినిమా టికెట్ ఇందులో చేరుతుందన్న. ఇవన్నీ అన్న దాదాపు 19 సంవత్సరాల నుండి నేను దాచుకున్న సినిమా టికెట్. ఆ దాచుకున్న సినిమా టికెట్ల వెనక ఎవరితో సినిమా చూసినా, ఏ సిచ్యువేషన్ లో సినిమా చూసినా ఆ సినిమా నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చింది. ఇవన్నీ ఈ టికెట్లను నేను దాచుకుంటాను. స్టాంప్ కలెక్టింగ్, కాయిన్ కలెక్టింగ్ మీరు చూసి ఉంటారు, కానీ సినిమా టికెట్ కలెక్టింగ్ మీరు నా దగ్గరనే చూసి ఉంటారు అన్న. ఇవన్నీ అన్న ఇది చూడండి. ఇవన్నీ దాదాపు ఈ కుప్ప నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన సినిమా టికెట్లు అన్నది. సినిమా టికెట్లను కూడా భద్రంగా దాచుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒక ఎమోషన్ ఇచ్చిన సినిమా ఇది కాబట్టి ఈ రివ్యూతో సహా ఈ సినిమా టికెట్లను చూపెట్టాలి అని చెప్పి నాకు అనిపించింది. ఇది అన్న. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ బలగం ముచ్చట. ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటా. ఈ రివ్యూ నచ్చినా నచ్చకున్నా కదా, కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నా. కంపల్సరీ ఫ్యామిలీతో సహా సినిమాకి వెళ్ళండి. ఫ్యామిలీతో సహా సినిమాకి వెళ్ళి మన పిల్లలకు మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏంటో చూపెట్టండి. ఇప్పటి పిల్లలు సెల్ ఫోన్కి
తప్ప దేనికి అంకితం కావడం లేదు. ఆ సెల్ ఫోన్ పక్కకెట్టి ఒక పెద్ద స్క్రీన్ చూపెడతా, ఆ పెద్ద స్క్రీన్ లో మీకు కొన్ని విలువలు చూపెడతా, ఆ పెద్ద స్క్రీన్ లో కొన్ని మీకు ఆచారాలు చూపెడతా, ఆ పెద్ద స్క్రీన్ లో మీకు కొన్ని సాంప్రదాయాలు చూపెడతా, ఆ పెద్ద స్క్రీన్ లో ఏం పడ్డ కష్టాలు మీకు చూపెడతా, ఆ పెద్ద స్క్రీన్ లో ఉన్న నానమ్మ అంటే ఏంటి, తాతయ్య అంటే ఏంటి, పెదనాన్న అంటే ఏంటి, ఈ విలువలు మీకు చూపెడతా దాండి అని చెప్పి తీసుకోపోండి. మధ్యలో పాప్కార్న్ కాదు, మొదలై పాప్కార్న్ కొనియండి, అది ఎన్నుకుంటా ఆ సినిమా చూడండి అని చెప్పి మీ పిల్లలకు చెప్పండి. ఓకే, ఇదండి ఇవాళ ముచ్చట. మీ వేణుగడ్డల వ్లాగ్స్. ఏడు పాడగాను ముసలోడు బంగారు సాగు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సప్పుడు చేయరా, సప్పుడు చేయి.